హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ తోటి ఈ వీడియో అనేటువంటిది మీ ముందు తీసుకురావడం జరిగింది అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడడం మర్చిపోకండి. అంత మాత్రమే కాకుండా ఈ వీడియోకి సంబంధించిన లింక్ అనేటువంటిది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ ఎవరైతే గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ ఈ వీడియో అనేటువంటిది మీరు షేర్ చేయండి. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకోకుండా ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్లోకి మనం వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే కనుక ఈరోజు ఏప్రిల్ 3వ తారీఖున మనం చూసుకున్నట్లయితే కనుక ఆర్మీ మెడికల్ కార్ప్స్ వ్యవస్థాపక దినోత్సవం అని చెప్పేసి పిలవడం జరుగుతుంది అనమాట అండి. ఇంగ్లీష్లో ఆర్మీ మెడికల్ కార్ప్స్ రైజింగ్ డే అని చెప్పేసి పిలవడం జరుగుతుంది అనమాట. ప్రతి ఏటా ఏప్రిల్ 3వ తారీఖున దీనిని చేసుకోవడం జరుగుతుంది అనమాట. దీని యొక్క చారిత్రక నేపథ్యం చూసుకున్నట్లయితే బ్రిటిష్ వారి కాలంలో సైనికులకు వైద్య సాయం అందించేందుకు 1764లో ఇండియన్ మెడికల్ సర్వీసెస్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది అనమాట అండి. దాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతి నెల ఏప్రిల్ 3వ తారీఖున ఆర్మీ మెడికల్ కార్ప్స్ రైజింగ్ డే అనేటువంటిది చేసుకోవడం జరుగుతుంది అనమాట అండి. 2025 ఏప్రిల్ 3న జరుపుకునేటువంటి ఏఎంసి 261వ వ్యవస్థాపక దినోత్సవం అనమాట అండి. ఏఎంసి నినాదం చూసుకున్నట్లయితే కనుక సర్వే సంతు నిరామయ అనేటువంటిది నినాదంగా ఉండడం జరిగింది అనమాట అండి. అందరూ వ్యాధి నుంచి విముక్తి పొందుగాక అనేటువంటిది దీని యొక్క థీమ్గా ఉండడం జరిగింది అనమాట. అంటే దీని యొక్క నినాదంగా ఉండడం జరిగింది అనమాట. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట అండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక ది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట అండి, ఫోర్బ్స్ జాబితా అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగింది అనమాట అండి. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అగ్రగామి దేశాలు, అగ్రగామిగా ఉన్నటువంటి కుబేరులు, అలాగనే మన భారతదేశంలో ఉన్నటువంటి సంపన్నులు, తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలతోటి ఈ ఆర్టికల్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట. రోజుకు వచ్చేసి కుబేరులో చూసుకున్నట్లయితే కనుక 46,000 కోట్ల రూపాయలు రోజుకొచ్చి సంపాదిస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. గత ఏడాదిలో ప్రపంచ కుబేరుల సగటు సంపాదన ఇంతగా ఉన్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. జాబితాలో అగ్రపీఠాన్ని చూసుకున్నట్లయితే కనుక ఎలాన్ మస్క్, అంబానీ చూసుకున్నట్లయితే కనుక 18th ప్లేస్లో, అదైనా వచ్చేసి 20th ర్యాంకులు ఉన్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. ఇది ఫోర్బ్స్ ప్రపంచ బిలియనర్ల జాబితా అనమాట అండి, 2020 సంబంధించినటువంటిది. అయితే ఎలాన్ మస్క్ చూసుకున్నట్లయితే కనుక $342 బిలియన్ తోటి ఈయన ఫస్ట్ ప్లేస్లో ఉండడం జరిగింది అనమాట అండి. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే కనుక సెకండ్ ప్లేస్లో వచ్చేసి మార్క్ జుకర్బర్గ్, థర్డ్ ప్లేస్లో వచ్చేసి జెఫ్ బెజోస్ అమెజాన్ సంబంధించినటువంటిది, ఫోర్త్ చూసుకున్నట్లయితే కనుక లారీ ఎల్సన్ ఉండడం జరిగింది అనమాట అండి. ఫస్ట్ 10 వరకు చూసుకున్నట్లయితే కనుక వీరు ఉండడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక భారత్లో తొలి 10 మంది సంపన్నులు చూసుకున్నట్లయితే కనుక ఫస్ట్ వచ్చేసేసి 18th ప్లేస్లో ఉన్నటువంటి మనకి 18th ప్లేస్లో ఉన్నటువంటి ముఖేష్ అంబానీ $92.5 బిలియన్ తోటి ఉండడం జరిగింది అనమాట అండి. తర్వాత గౌతమ్ అంబానీ 28వ ప్లేస్లో, నెక్స్ట్ సావిత్రి జిందాల్ 48th ప్లేస్లో ఉండడం జరిగింది అనమాట అండి. శివ్ నాడర్ 51 ప్లేస్లో, దిలీప్ స్వాంగ్వి 79th ప్లేస్లో. ఈ రకంగా లక్ష్మణ్ మిత్తల్ వచ్చేసి 103, దాంట్లో కేపీ సింగ్ వచ్చేసి 158వ ప్లేస్లో ఉండడం జరిగింది అనమాట అండి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వారు చూసుకున్నట్లయితే కనుక మురళీ దివి గారు ఉండడం జరిగింది అనమాట అండి 323వ ర్యాంకులో. ఆ తర్వాత 2233లో సతీష్ రెడ్డి ఉండడం జరిగింది అనమాట. 2479 స్థానంలో సుబ్బమ్మ జాస్తి గారు ఉండడం జరిగింది అనమాట అండి. ఈమె సువెన్ ఫార్మాకు చెందినటువంటి జాస్తి సుబ్బారావు 2023 మరణించడంతో ఆయన భార్య అయినటువంటి సుబ్బమ్మ జాస్తికి ఆస్తులు అనేటువంటిది సంక్రమించడం జరిగిందనమాట అండి. సో ఈ రకంగా ప్రపంచ కుబేరులో టాప్ 10, భారతదేశంలో కుబేరులో టాప్ 10, అదే రకంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వారిలో టాప్ 10 సంబంధించినటువంటి వివరణ దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకొని అలాగే మన సోము కాంపిటేటివ్ గైడెన్స్లో దీనికి సంబంధించినటువంటి పోస్టింగ్స్ అనేటువంటిది నేను చేయడం జరుగుతుంది అనమాట అండి. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంపార్టెంట్ అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక PFRDA చైర్పర్సన్గా ఎస్ రామన్ ఎంపిక అవడం జరిగిందనమాట అండి. PFRDA చైర్పర్సన్గా శివసుబ్రహ్మణ్యం రామన్ ఎంపిక అవడం ప్రభుత్వం నియమించడం జరిగిందనమాట. 2025 మేలో పదవీ కాలం ముగియనున్నటువంటి దీపక్ మెహంతి, గుర్తుపెట్టుకోనండి, PFRDA యొక్క ప్రస్తుత పర్సన్ వచ్చేసి దీపక్ మెహంతి అనమాట అండి. ఈయన యొక్క పదవీ కాలం మే 2020 తోటి ముగియనున్నటువంటి నేపథ్యంలో తరువాతి చైర్పర్సన్గా ఎవరిని ఎన్నుకున్నారని మనం చూసుకున్నట్లయితే కనుక ఎస్ రామన్ గారిని ఎన్నుకున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. ఎస్ రామన్ గారు చూసుకున్నట్లయితే కనుక ప్రస్తుతం డిప్యూటీ కాగ్గా పనిచేయడం జరుగుతుంది అనమాట అండి. ఇది కూడా మనకి ది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట అండి, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా పూనం గుప్తా గారు ఎన్నికవడం జరిగిందనమాట అండి. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా
పూర్ణం గుప్తా గారు ఎన్నికవడం జరిగిందనమాట అండి. మరో 5 రోజుల్లో ద్రవ్య పరపతి విధాన కమిటీ MPC సమావేశం ప్రారంభం కానున్నటువంటి నేపథ్యంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI డిప్యూటీ గవర్నర్గా పూనం గుప్తాను నియమిస్తున్నట్లుగా ప్రభుత్వం అనేటువంటిది వెల్లడించడం జరిగిందనమాట అండి. గత ఈ ఏడాది జనవరిలో MD పాత్ర అనేటువంటి ఆయన తొలగినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి RBI డిప్యూటీ గవర్నర్ పదవి ఖాళీగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ స్థానంలో పూనం గుప్తా గారిని ఎంపిక చేసినట్లుగా తెలపడం జరిగిందనమాట అండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక వక్ఫ్ బిల్ అనేటువంటిది పాస్ చేయడం జరిగింది అనమాట అండి. లోక్సభలో దీన్ని పాస్ చేయడం జరిగిందనమాట. 12 గంటల పాటు సుదీర్ఘ చర్చ జరిగిన తర్వాత లోక్సభ దీన్ని ఆమోదించడం జరిగిందనమాట అండి. అయితే సభలో అధికార ప్రతిపక్షాల మధ్య వేగడిగా చర్చ అనేటువంటి సాగించడం జరిగింది. వక్ఫ్ ఆస్తుల నిర్వహణ కోసమే బిల్లును తెచ్చామని చెప్పేసి కేంద్ర మంత్రి రిజిజు తెలపడం జరిగింది. ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తారని చెప్పేసి అమిత్ షా తెలపడం జరిగింది. మైనార్టీలను కించపరుస్తున్నారని చెప్పేసి కాంగ్రెస్ అనడం జరిగింది. సభలో బిల్లు కాగితాలను చింపేసినటువంటి ఓవైసీ చింపుతున్నటువంటి ఫోటోస్ అనమాట అండి. నేడు రాజ్యసభ ముందుకు ఈ బిల్లు అనేటువంటిది వెళ్తున్నట్లుగా మనకి వివరాలు అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక భారత్పై ప్రతీకార సుంకం అనేటువంటిది 26% ఉన్నట్లుగా తెలపడం జరిగింది అనమాట. ఇది అమెరికా వేస్తున్నటువంటిది అనమాట అండి. అమెరికా భారత్పై వేస్తున్నటువంటి సుంకము, భారత్ అమెరికాపై వేస్తున్నటువంటి సుంకం ఎంత అనేటువంటిది ఇప్పుడు మనం చూద్దాం అనమాట అండి. సో అమెరికా పౌల్ట్రీ ఉత్పత్తులపై ఐరోపా కూటమి అనుసరిస్తున్నటువంటి తీరును ట్రంప్ విమర్శించడం జరిగిందనమాట అండి. వాహన విడిభాగాలపై 20% టారిఫ్ విధిస్తున్నట్లుగా ఆయన తెలపడం జరిగిందనమాట అండి. అయితే దేశం వేస్తున్నటువంటి టారిఫ్ అనేటువంటిది అంటే అమెరికా ఉత్పత్తులపై ఆ దేశాలు వేస్తున్నటువంటి సుంకం, అమెరికా ప్రతీకార సుంకం వారి మీద ఎంత వేస్తున్నారు అనేటువంటిది ఇందులో వేయడం జరిగింది అనమాట. టాప్ మోస్ట్గా హైయెస్ట్గా చూసుకున్నట్లయితే కనుక మనకి కాంబోడియా ఉందన్నమాట అండి. 97% అనేటువంటిది సుంకం వేయడం జరిగింది అనమాట అండి. దీంట్లో 0.5% అనేటువంటిది అమెరికా వేయడం జరిగింది అనమాట. దేంట్లో చూసుకున్నా కానీ 0.5% మార్జిన్గా తీసుకోవడం జరిగింది అనమాట అండి. కేవలం బ్రిటన్లోనే మనం చూసుకున్నట్లయితే కనుక 10%కి 10% యాజ్ ఇట్ ఈస్గా వేయడం జరిగింది అనమాట. మిగతా దాంట్లో చూసుకున్నట్లయితే 0.5% అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. చైనా చూసుకున్నట్లయితే కనుక 34% తీసుకోవడం జరిగింది అనమాట అండి. మరి 67% చైనా వేస్తే అమెరికా వచ్చేసి 34%, ఐరోపా కూటమి 39% వేస్తే 20% అనేటువంటిది అమెరికా వేస్తుంది. వియత్నాం 90% వేస్తే 46% అనేటువంటిది అమెరికా వేస్తుంది అనమాట. తైవాన్ 61% వేస్తే దాంట్లో 0.5% అమెరికా వేస్తే 32% వేస్తుంది అనమాట. జపాన్ వచ్చేసి 46% వేస్తే అందులో 24% అనేటువంటిది అమెరికా వేయడం జరిగింది అనమాట అండి. మన ఇండియా చూసుకున్నట్లయితే కనుక 52% వేస్తే దాని మీద 26% అనేటువంటిది ప్రతీకార సుంకం వేస్తుంది అనమాట అండి. దక్షిణ కొరియాలో 50కి 25, థాయిలాండ్లో 72కి 36, స్విట్జర్లాండ్ 61కి 31, ఇండోనేషియాలో 61కి 32, మలేసియాలో 47కి 24, కంబోడియాలో 97కి 49, బ్రిటన్లో 10కి 10 ఈ రకంగా సుంకం అనేటువంటిది ప్రతీకార సుంకం అమెరికా వేస్తుంది అనమాట అండి. మన ఇండియాకి చూసుకున్నట్లయితే కనుక 26% అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. అత్యధికంగా మనం చూసుకున్నట్లయితే కనుక కాంబోడియాలో వాళ్ళు 97% సుంకం వేస్తున్నారు కాబట్టి 49% అనేది వారికి వేయడం జరిగింది అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక GSTకి సంబంధించినటువంటి నిన్న వీడియో అనేటువంటి చేయడం జరిగింది అనమాట. అంటే కరెంట్ అఫైర్స్ సంబంధించిన దాంట్లో GSTకి సంబంధించినటువంటి నిధులు, దాంట్లో తెలంగాణకు వచ్చినటువంటి నిధులు ఎంత, గత ఏడాదితో పోల్చుకుంటే ఎంత పెరిగింది, ఆంధ్ర రాష్ట్రానికి ఎంత వచ్చింది, ఇటువంటి పూర్తి వివరాలు అనేటువంటిది చేయడం జరిగింది అనమాట అండి. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కనుక GSTలో చూసుకున్నట్లయితే కనుక మార్చిలో వెనుకబడినటువంటి దక్షిణ రాష్ట్రాలు, ఉత్తరాదిలో మెరుగైనటువంటి వృద్ధి అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. అయితే మనకి ఫస్ట్లో చూసుకున్నట్లయితే కనుక టాప్ మోస్ట్ రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే కనుక GSTని అత్యధికంగా ఇస్తున్నటువంటి రాష్ట్రాలు చూసుకున్నట్లయితే కనుక అది మనకి మహారాష్ట్ర ఉండడం జరిగింది అనమాట అండి. ఫస్ట్ ప్లేస్లో మహారాష్ట్ర అనేటువంటిది ఉండడం జరిగింది. అయితే ఇది మార్చిలో ఇది అంటే రెగ్యులర్గా ఇచ్చేటువంటి దాంట్లో పెరుగుదల శాతాన్ని ఇందులో తెలపడం జరిగింది అనమాట అండి. అయితే ఫస్ట్ ప్లేస్లో మాత్రం మహారాష్ట్ర అనేటువంటిది ఉండడం జరిగింది అనమాట అండి. మన సౌత్లో దక్షిణాన్ని చూసుకున్నట్లయితే కనుక కేరళ నుంచి 9% పెరుగుదల జరిగింది, తమిళనాడు నుంచి 7%, కర్ణాటక నుంచి 4%, తెలంగాణ నుంచి 0%, ఆంధ్రప్రదేశ్ నుంచి -1% అనేటువంటిది GST వసూలు అయినట్లు ఇందులో మనం తెలపడం జరిగింది అనమాట అండి. ఉత్తరాన చూసుకున్నట్లయితే కనుక టాప్లో బీహార్ ఉండడం జరిగింది అనమాట అండి. 30% అనేటువంటిది పెరుగుదల జరిగిందని చెప్పేసి ఇందులో వేయడం జరిగింది అనమాట అండి. లీస్ట్లో చూసుకున్నట్లయితే కనుక ఢిల్లీ ఉండడం జరిగింది అనమాట అండి, 5% అనమాట అండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక
జీపీఓ పోస్టులకు అంటే విఆర్ఓలు విఆర్ఏలు మళ్ళీ దరఖాస్తు చేసుకోవాల్సిందని చెప్పేసి చేయడం జరిగింది అనమాట అండి. దీనికి సంబంధించినటువంటి లాస్ట్ డేట్ అనేటువంటిది ఈ నెల 16కి తోటి క్లోజ్ చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. పూర్తి వివరాలకు www.ccla.telangana.gov.in అనేటువంటి వీడియోని మీరు చూడండి. దాని సైట్లోకి మీరు వెళ్ళినట్లయితే కనుక మీరు పూర్తి వివరాలు వస్తాయి. దీనికి సంబంధించినటువంటి వీడియో కూడా నేను చేయడం జరిగింది అనమాట అండి. పైన ఐకార్డ్స్లో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు పొందుపరుస్తాను. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక వరంగల్ నుంచి చూసుకున్నట్లయితే కనుక ఫస్ట్ టైం మిర్చికి ట్యాగ్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. రాష్ట్రం నుంచి మొదటి ఉద్యానవన ఉత్పత్తిగా గుర్తింపు అనేటువంటిది పొందడం జరిగిందనమాట అండి. దుగ్గొండ మండలం తిమ్మంపేట్ చిల్లీ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీకి ఈ ఘనత అనేటువంటి తగ్గిందనమాట అండి. కొండా లక్ష్మణ్ హార్టికల్చర్ యూనివర్సిటీ నుంచి 2022లో దీనికి సంబంధించినటువంటి దాఖలు అనేటువంటిది వేయడం జరిగిందనమాట అండి. ఇప్పుడు దీనికి జిఐ ట్యాగ్ అనేటువంటిది లభించడం జరిగిందనమాట అండి. దీనిని మనం చూసుకున్నట్లయితే కనుక ఈ చపాటా మిర్చి ఏదైతే ఉందో ఈ చపాటా మిర్చిని చూసుకున్నట్లయితే కనుక దీనిని టమాటా రకం మిరపకాయ అని చెప్పేసి కూడా పిలుస్తారనమాట అండి. ఇది ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందినటువంటి చపాటా మిర్చి రకం అనమాట అండి. దీనికి జియోగ్రఫికల్ ఇండికేషన్ అనేటువంటి జిఐ ట్యాగ్ అనేటువంటిది లభించడం జరిగింది అనమాట అండి. దీనిని చూసుకున్నట్లయితే కనుక ఎక్కడి నుంచి అని మనం చూసుకున్నట్లయితే కనుక వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలో ఉన్నటువంటి తిమ్మాపేట్ చిల్లీ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్తో పాటుగా ఇక్కడ రైతు జిన్నారెడ్డి వెంకటరెడ్డికి హార్టికల్చర్ పేరుతో కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టి యూనివర్సిటీ తోటి 2022లో దాఖలు చేసినటువంటి దీనికి రావడం జరిగింది అనమాట. ప్రస్తుతం మార్కెట్ ధర దీనికి 300 రూపీస్ ఉండగా జిఐ ట్యాగ్ వచ్చిన తర్వాత నుంచి 450 నుంచి 500కి పెరిగేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలపడం జరిగిందనమాట అండి. సో ఈ రకంగా మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందినటువంటి దుగ్గొండ మండలం తిమ్మాపేట్ చిల్లీ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీకి ఘనత అనేటువంటి దక్కడం జరిగిందనమాట అండి. ఈ చపాటా మిర్చిని చూసుకున్నట్లయితే కనుక టమాటా రకం మిరపకాయ అంటారు అనమాట అండి. ఎందుకంటే ఇది రెడ్ కలర్లో టమాటా షేప్లో ఉంటుంది కాబట్టి దీనికి ఆ పేరు వచ్చినట్లుగా మనకి ఇందులో తెలపడం జరిగింది అనమాట అండి. సో ఈ రకంగా జిఐ ట్యాగ్ అనేటువంటిది లభించినట్లుగా తెలపడం జరిగింది అనమాట. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతోటి నేను వీడియో అనేటువంటిది ఈరోజు అప్లోడ్ చేస్తానమాట అండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక ఆదిలాబాద్కి ఎయిర్పోర్ట్కి గ్రీన్ సిగ్నల్ అనేటువంటిది రావడం జరిగిందనమాట అండి. రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినటువంటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎన్ఓసికి సమగ్ర వివరాలు అందించాలని చెప్పేసి ఏఏఐకి ఆదేశం వేయడం జరిగింది. భవిష్యత్తులో శిక్షణా కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి వెల్లడి చేయడం జరిగింది. కేంద్రానికి ధన్యవాదాలు తెలిపినటువంటి R&B మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దీనికి సంబంధించినటువంటి వేయడం జరిగింది అనమాట అండి. సో ఆదిలాబాద్లో ఏర్పాటు చేయనున్నటువంటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనేటువంటిది గ్రీన్ సిగ్నల్ అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. ఈ మేరకు R&B స్పెషల్ సిఎస్కు ఐఏఎఫ్ డైరెక్టర్ అయినటువంటి బాజీరావు రామ్నాథ్కి లేఖ అనేటువంటిది రావడం జరిగిందనమాట అండి. సో ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే కనుక మన తెలంగాణలో ఉన్నటువంటి ఆదిలాబాద్కి ఎయిర్పోర్ట్కు గ్రీన్ సిగ్నల్ అనేటువంటిది రావడం జరిగిందనమాట అండి. దీనికి సంబంధించినటువంటి వివరాలు కూడా నేను మీకు త్వరలోనే తెలుపుతానమాట అండి. దీనికి సంబంధించిన ల్యాండ్ ఎక్విజిషన్ ఎక్కడి నుండి చేస్తారు, దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అనేటువంటిది నేను మీకు పూర్తిగా మరొక వీడియోలో మీకు తెలపడం జరుగుతుంది అనమాట అండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక తెలంగాణలో రవాణా శాఖలో ఏఐ అనేటువంటిది యూజ్ చేసినట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. ఇది ఎక్కడంటే ఖైరతాబాద్ ఆఫీస్లో వారం రోజులుగా దీన్ని అమలు చేస్తున్నారనమాట అండి. దీన్ని ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే కనుక టెస్టింగ్ నేచర్లోనే దీన్ని చెక్ చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. దీని తర్వాత చూసుకున్నట్లయితే కనుక త్వరలో చెక్ పోస్ట్లో కూడా వీటిని ఏఐ సేవలు అనేటువంటి తీసుకొస్తారు. దీని ద్వారా మనం చూసుకున్నట్లయితే కనుక బ్రోకరేజ్ పని ఏదైతే ఉంటుందో దీన్ని అన్నింటినీ తీసివేస్తూ పారదర్శకంగా ఇది పనులు చేయడానికి ఇది ఉపయోగపడుతుందని చెప్పేసి ఏఐని అమలు చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. సో అలాగనే మనం చూసుకున్నట్లయితే కనుక సెమీస్లో జదుమణి ప్రపంచ బాక్సింగ్ కప్ అనమాట అండి. ఢిల్లీలో జరుగుతున్నటువంటి భారత బాక్సర్ జదుమణి మండేక్ జామ్కి 50 కేజీల ప్రపంచ బాక్సింగ్ కప్లో సెమీఫైనల్లో దూసుకువెళ్ళడం జరిగింది అనమాట అండి. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. ఇందులో ఉన్నటువంటి కంటెంట్ అదే రకంగా నా ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది మీకు నచ్చినట్లయితే ఇటువంటి మరిన్ని కంటెంట్స్ గురించి మీరు ఇంకా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుందండి. ఆ బటన్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్ ఐకాన్ పాప్ అవుతుంది. ఆ బెల్ ఐకాన్లో మీరు ఆల్ నోటిఫికేషన్ అని క్లిక్ చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో మీకు ఏ విధమైన డౌట్ ఉన్నా కానీ కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి
షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.